యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మరొక సమయాన్ని ఇచ్చిన దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, వందనాలు, స్తోత్రాలు. మా మరణ పడకల నుంచి లేపి మీ పాద సన్నిధిలో ఈ మాటలు ధ్యానం చేసే కృపను మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, గనులకు గొప్పవారికి లేదు ఈ భాగ్యం. మీ మాటల్లో ఉన్న ఆనందము, సంతోషము, రక్షణ, విమోచన వీటన్నిటి నిమిత్తమై మా ప్రాణాత్మ దేహాలు ఆరాటపడి ఈ మాటలు ధ్యానం చేసేదానికి, చదువుకోవటానికి, సహవాసం చేసేదానికి మమ్మల్ని ప్రేరేపించినందుకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. చదివిన లేఖన భాగాలలో ఉన్నటువంటి మర్మాలను, కొన్ని మాటలు మాకు నేర్పించండి తండ్రి. సహాయము చేయండి. వినుచున్న ప్రజలందరికీ తండ్రి, నాయన ప్రభువా, చెప్పే నన్ను ప్రభువా మీ ఆత్మ చేత నింపి చెరువు చాటును మరుగుపరిచి మీ నామాన్ని మహిమపరుచుకోవటానికి మాట్లాడించండి. కృప చూపండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ మాటలు వినిపించమని ప్రార్థన చేస్తాం. ఆది అంతం సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, చదువుకున్న లేఖన భాగాల్లో ఫిలిప్పీ రాసిన పత్రిక 1-3 వచనం, 1వ అధ్యాయము 3వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క జీవిత విషయాలలో ఆయన పరిచర్య ఆరంభించిన తరువాత, ప్రభువును నమ్మి పరిచర్యను ఆరంభించిన తరువాత సువార్త ప్రకటించే విషయంలో ఆయన పడిన అనుభవాలు గుండా కొన్ని మాటలు పరిశీలన చేసుకుందామని నేను ప్రేరేపించబడిన వాడినై హెచ్చరిస్తూ ఉన్నాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి. ఎవరు? ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. ఎవరికి? అపోస్తలుడైనటువంటి పౌలు గారికి, సేవకునికి ఎంతో సహవాసము కలిగి, ఎంతో విధేయతతో దేవుని యొక్క సువార్తను ప్రకటించే విషయంలో ఎంతో అనుకూలంగా ఉన్నారు ఫిలిప్పీ సంఘస్థులు. సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, రక్షింపబడి, బాప్తిస్మము పొంది, సంఘములో చేర్చబడి నటువంటి విశ్వాసులు చేయాల్సినటువంటి పని. వారు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే సువార్త ప్రకటించటం, సువార్తలో జీవించటం.
సువార్తీకరణ జరిగించటం. వారు అనుదిన జీవితముగా, అనుదిన లక్ష్యముగా మార్చుకున్న విధానం. మార్చుకున్న విధానములో సేవకుడుగా తను చెప్పిన ప్రతి విషయాన్ని పాటించిన వారుగా ఫిలిప్పీ సంఘస్థులు ఉన్నారు అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నారు. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? మీకు పాప క్షమాపణ నిమిత్తము సాక్ష్యం పొందారు. దేవుని కొరకు బ్రతికారు. బ్రతుకుతూ ఉన్నారు. ఈ సత్క్రియ ఆరంభించింది దేవుడే. యేసుక్రీస్తు ప్రభువే. కానీ దాన్ని కొనసాగించాలి. ఎప్పుడు దాకా? యేసుక్రీస్తు దినం వరకు కొనసాగించి, 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 కొనసాగించి క్రీస్తు నామ మహిమార్థంగా దానిని కొనసాగించగలరని రూఢిగా నేను నమ్ముతున్నాను. ఓ ఫిలిప్పీ సంఘమా! రూఢిగా నేను నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకున్న సహకరిస్తున్నారు. సువార్త చెప్పడమే కాదు, దేవుని పరిచర్య జరిగించటంలో మీ యొక్క సహకారము, మీ యొక్క సహాయము, సహకారము చాలా గొప్పదిగా ఉన్నది. కాబట్టి వీటన్నిటి నిమిత్తము ఈ సత్క్రియ ఆరంభించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు దానిని మీ జీవితములో యేసుక్రీస్తు వచ్చేంత దినము వరకు కొనసాగించాలి. కొనసాగిస్తారని నేను రూఢిగా నమ్ముతున్నాను. కాబట్టి మీ అందరి నిమిత్తము నేను ప్రతి ప్రార్థనలో సంతోషముతో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నటువంటి మాటలు గమనిస్తే, ఏంటి ప్రభువా, సువార్త విషయంలో నన్ను నడిపిస్తూ ఉన్న విధానంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నందుకు, సువార్త విషయంలో నన్ను నడిపిస్తూ ఉన్నటువంటి నాయకులను బట్టి, నాయకులు నా కొరకు ప్రార్థన చేస్తున్న విధానాన్ని బట్టి, సేవకులు నాకు నేర్పించినటువంటి సువార్త మర్మాల గురించి ఎప్పుడైనా ఆలోచించి దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉన్నామా అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నా ప్రియ సహోదరులారా, మారు మనసు పొంది పాప క్షమాపణ పొందాం, విశ్వాసులంగా సంఘంలో చేరి వారానికి ఒక రోజు, లేదు అంటే వారానికి 3 రోజులు సంఘానికి వెళ్ళి ప్రార్థనలు చేసి వాక్యం విని వస్తూ ఉన్నాం. లేదు అంటే ప్రతిదినము ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, వాక్యము చెప్తూ ఉన్నాం. ఈ రీతిగా మన దినచర్య జరుగుతూ ఉన్నది. సువార్త చెప్పాలి కదా! ఎందుకు చెప్పాలి? ఇతరులను రక్షించాలి గదా! సువార్తలోనే రక్షణ ఉందా? యెస్. సువార్తలోనే రక్షణ ఉంది. నీవు ఎన్ని సహాయాలు చేసినా,
ఏ విధంగా నువ్వు కష్టపడి నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ మండలానికి, అనుకున్నటువంటి నీ ప్రజలందరికీ ఏ విధంగా నువ్వు సహాయపడుతున్నా వారి నిమిత్తము ప్రార్థన చేయకపోతే, వారి నిమిత్తము నువ్వు సువార్త ప్రకటించకపోతే ఆహ్, నీకు రక్షణ లేదు అని మనం రూఢిగా నమ్ముకోవాలి. వారి నిమిత్తము ప్రార్థన చేయకపోతే, వారి నిమిత్తము సువార్తను ప్రకటించకపోతే, సువార్త విషయములో నీవు భారము కలిగి ఉండకపోతే, సువార్త విషయములో నీవు పాలు పంపులు పొందకపోతే, నీ రక్షణకు అనుమానమే. అదే అధ్యాయంలో ఫిలిప్పీ రాసిన పత్రికలో ఒకటో అధ్యాయంలోనే ఒక మాట మనం చదువుకోవచ్చు. 12వ వచనాన్ని చదువుతాను. సహోదరులారా, పౌలు గారు అంటూ ఉన్నాడు. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటికే పరిణమించినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. నాకు సంభవించినవి ఏంటి? నేను ఆ గ్రామానికెళ్తే నన్ను రానీయట్లేదు. నన్ను అడ్డగిస్తున్నారు. నేను ఇంకో గ్రామానికెళ్తే అక్కడ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను ఇంకో గ్రామానికెళ్తే అక్కడ నన్ను కొడుతున్నారు. నేను ఇంకో గ్రామానికెళ్తే అక్కడ నన్ను హేళన చేస్తున్నారు. అయినా నేను మానలేదుగా. సువార్త చెప్పటం నేను ఆగిపోలేదుగా. ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, నాకు సంభవించినవి. ఏం సంభవించాయి? నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నన్ను అవమానించారు, హేళన చేస్తున్నారు. ఎందుకు? నా ప్రభువు నాకు నేర్పించినటువంటి పాప క్షమాపణను, నాకు ధైర్యాన్ని కలిగించినటువంటి నిరీక్షణను, నాకు నన్ను ప్రేమించినటువంటి నా అనుభవాల గుండా నా ప్రభువు నాకు పరలోక రాజ్యానికి ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని ఇతరులకు చెప్పాలి. పాపములో ఉన్నారు, శాపములో ఉన్నారు. వారిని రక్షించటానికి యేసుక్రీస్తు శిలువ త్యాగము రక్షించటానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ప్రతి మనిషికి సువార్తను చెప్పి రక్షించాలి, రక్షించాలి, రక్షించాలి అనే ఒక తపన, ఒక ఆలోచన, ఒక భారము నాలో ఉన్నది గనుక ఎన్నో సంభవిస్తూ ఉన్నాయి. కష్టాలున్నాయి. జైల్లో యేస్తున్నారు. కొడుతున్నారు. ఈడుస్తున్నారు. అనేక విధాలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. కానీ నా సువార్త ఆగటానికి వీలు లేదు. నా సువార్త, నా ప్రభువుని గురించినటువంటి వార్త చెప్పటం ఆగకూడదు. నాకు సంభవించినవి ఎన్నో. ఎందుకు సంభవిస్తున్నాయి అంటే, సువార్త మరి ఎక్కువగా ప్రబలమొకటికే. ఇంకా ఎక్కువగా చెప్పడానికే. నేనింకా ఎక్కువ ఈ సువార్తను ప్రకటించాలి. అనేకులకు చెప్పాలి. ప్రబలమొకటికే పరిణమించెనని మీరు తెలుసుకొనగోరుచున్నాను. భయపడటం కాదు నా సహోదరుడా, సహోదరి. ప్రభుత్వాలు చట్టాలు తెచ్చినా, ఎన్ని ఎన్ని దుర్మార్గులు ఎంతమంది ఉన్నా సమాజంలో ప్రేమ సువార్తను, ప్రేమ కలిగినటువంటి సువార్తను, ఇతరులను రక్షించే సువార్తను, యేసుక్రీస్తు ప్రభువు త్యాగం, ప్రేమతో పలకరించుకొని వారికి చెప్పి రావడం, వారి గురించి ప్రార్థన చేయటమే నీ పని. నా సహోదరుడా, నీవు గ్రామంలో ఉన్నావంటే, నీవు నీ మండలంలో ఉన్నావంటే
నీవు నీ జిల్లాలో ఉన్నావంటే, బ్రతికున్నావంటే, నీవు భూమి మీద క్షేమంగా ఉన్నావంటే ఎందుకున్నావు? ఇతరులు రక్షించటానికి. అందుకే క్రైస్తవుడుండేది. ఇతరులను ప్రేమించటానికి. అందుకే నీ జీవితం. అందుకే నిన్ను ముందుగా రక్షించుకున్నాడు. నీ గ్రామానికి ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి విశ్వాసి. ఆశీర్వాదము అంటే ఇతరులను రక్షించటం ఆశీర్వాదం. ఇతరులను ప్రేమించటం ఆశీర్వాదం. నీ ఉద్యోగాన్ని పొందావేమో, నువ్వు స్ నువ్వు శాశ్వతంగా మంచిగా సంపాదించుకుంటున్నావేమో, నువ్వు హ్యాపీగా ఉంటున్నావేమో, అది ఆశీర్వాదం అనుకుంటున్నావా? అది కాదు ఆశీర్వాదం. అదైతే అయ్యుండొచ్చేమో కానీ, ఆశీర్వాదం ఎప్పుడంటే నీవు పొందినటువంటి పాప క్షమాపణ, నీవు పొందేటటువంటి ఆ ఆనందము, నీవు పొందినటువంటి ఆ నిరీక్షణ, విశ్వాసము ఇతరులు గూడా కలిగి ఉండటం, ఇతరులతో జీవించటం, ఇతరులందరూ ఆనందాన్ని పరలోక రాజ్యానికి వారసులవ్వడమే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదకరమైనటువంటి మాటలు చెప్పి అనేకులు రక్షించటానికి నీవు సిద్ధంగా ఉండాలి. ఈయనకి ఎంత డబ్బు లేదు. ఈ పౌలు గారికి డబ్బు లేక, జ్ఞానం లేక, పలుకుబడి లేక దేవుడు పట్టుకున్నాడు. దేవుడు రక్షించుకున్నాడు. దేవుని పనిని జరిగించాలని సమయం అనక, అసమయం అనక ఆయన పత్రికలు రాశాడు. బాధలు పొందాడు. అనేక కష్టాలు పొందాడు. అనేక సంఘాలను కట్టాడు. అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మందిని ప్రోత్సహిస్తున్నాడు. అనేక విధాలుగా తన కష్టార్జితాన్ని అన్నిటిని ఖర్చు పెట్టుకున్నాడు. కాబట్టి నాకు సంభవించినవి ఎన్నో ఉన్నాయి. కష్టాలున్నాయి, నష్టాలున్నాయి, వ్యాధులున్నాయి, బాధలున్నాయి. ఇవన్నీ ఎందుకొస్తున్నాయంటే, ఈ సువార్త మరి ఎక్కువగా ప్రబలమవ్వాలి. అందుకే భయపడకూడదు. సువార్త చెప్పే విషయంలో నువ్వు వెనకంజ వేయకూడదు. నీ గ్రామానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు. నీ మండలానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. నీ జిల్లాకి నువ్వు ఆశీర్వాదకరంగా మారాలి. ఎందుకు అంటే అనేకులను రక్షించి, వారికి సువార్త చెప్పి, వారిని ప్రేమించి, వారి కొరకు ప్రార్థన చేసే భాగ్యం దేవుడు నీకిచ్చాడు. 24 గంటలు నీ పనేనా? దేవుని పనిలో, దేవుని పనిలో ఉన్నావు గనుక మరొకసారి ప్రేమతో హెచ్చరింపబడుతూ ఉన్నావు. వాక్యాన్ని ఆధారం చేసుకొని, భక్తుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని మాటలను ఆధారం చేసుకొని బలపడటానికి హెచ్చరింపబడుతూ ఉన్నాం. నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటికే ఎన్ని వస్తా ఉన్నాయి. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. సువార్త చెప్పనీయకుండా నిన్ను నన్ను ఆటంకపరిచే అనేకమైన శక్తులుండొచ్చు. అయినా ప్రార్థనాపూర్వకంగా సువార్తను ప్రకటించటమే నీ నా పని. అందుకే నువ్వు ముందుగా దేవుని నమ్మావు. నమ్మావు గనుక సువార్త విషయంలో నీవు పాలిభాగస్తుడు కావాలి. చెప్పకుండా ఉండకూడదు. అక్కడే ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే అధ్యాయంలో 27వ 27వ వచనంలో కూడా ఆ మాట చదువుకుందాం. నేను వచ్చి మిమ్మును చూచినను, రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక. ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, నా సహోదరులారా, నేను జైలు నుండి బంధకములలో నేను ఈ పత్రికను మీకు రాస్తున్నాను. మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నేను వస్తే కాదు సువార్త మీరు ప్రకటించేది.
పాస్టర్ వస్తేనేనా సువార్త ప్రకటించేది విశ్వాసి? మా నాయకుడు వస్తేనేనా నేను సువార్త ప్రకటించేది? వారం వారం పాస్టర్ గారు వస్తేనేనా నేను సువార్తకు వెళ్ళేది? కాదు. సువార్త అనగా నీ వ్యక్తిగత జీవితం. నువ్వు సంభాషించే ప్రతి మాట సువార్త. నీ ఇరుగు పొరుగు వారితో నీవు జీవించే విధానమే సువార్త. ఆదివారం ఒక్కరోజు సువార్తని గాదిక్కడ. నీ అనుదిన జీవితమే సువార్త. ఇక్కడ అంటున్నాడు, నేను వచ్చిన మీ దగ్గరికి జైల్లో నుండి రాస్తున్నాడు ఈ పౌలు గారు. నేను వచ్చిన మిమ్మును చూచినను, రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరొద్దు. సువార్త చెప్పే విషయంలో ఎదిరించినా మీరు బెదిరిపోవద్దు. మీరు బెదిరిపోవద్దు. బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున అబ్బా! అందరూ కలిసి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అందరూ విశ్వాసముతో ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త పక్షాన పోరాడుతూ ఉన్నారు. ఆ సంఘస్థులు. ఆ సంఘస్థులు విశ్వాస పక్షాన పోరాడుతూ ఉన్నారు. సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సేవకుడు రాకపోయినా, వచ్చినా రాకపోయినా విశ్వాసులు ఏకభావంతో ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ప్రవర్తించుడి. అది నీ జీవితం. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అది నీ జీవితం. అది నీ వ్యక్తిగత జీవితం. నీ మాటలో ఉన్నటువంటి విధానం అందరికీ, అందరికీ అనుకూలంగా ఉండాలి. వినసొంపుగా ఉండాలి. నీ మాట విధానంలో సువార్తను గురించినటువంటి ఆ త్యాగం కనపడాలి. ఆ ప్రేమ కనపడాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో సువార్తకు తగిన విధానము నీ జీవితంలో కనపడాలి అంటున్నాడిక్కడ. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచన అయ్యున్నది. వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచన అయ్యున్నది. అందుకనే అంటాడు కదా! నశించిపోయే వారికి సిలువ మాటలు ఆ! ఎలా ఉంటాయి? నశించిన వారికి క్రీస్తు వెర్రితనముగా సిలువ మాటలు వెర్రితనంగా ఉన్నాయి. అవును. అవును. వెర్రితనంగా ఉంటున్నాయి. ఎందుకంటే వారు నశించిపోతా ఉండరు. వారు నాశనం అయిపోతూ ఉన్నారు. వెర్రితనంగా ఉంటాయి. వెర్రితనంగా. రక్షింపబడుతూ ఉన్నటువంటి నీవు, రక్షణలో కొనసాగుతూ ఉన్నటువంటి నీవు, ఆశీర్వాదకరంగా జీవించటానికి సిద్ధపడినటువంటి నీవు, క్రీస్తు మాట ఎలా ఉందంటే శక్తి, రక్షణార్థమైనటువంటి శక్తి. మీకు రక్షణయు కలుగు నిమిత్తము సూచనయై ఉన్నది. రక్షణలో కొనసాగుతూ ఉన్నావు. రక్షణలో అభివృద్ధి చెందుతూ ఉన్నావు. మరలా దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నావు. దేవునిలో ఉంటూ ఉన్నావు. సువార్తలో ఉంటూ ఉన్నావు. బెదురుతున్నావా? భయపడుతున్నావా? సహోదరి, నువ్వు చేసే పని మంచిదే. నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ పాటలు వింటున్నాడు. సువార్తకెళ్తే ఎవరితో ఏం మాట్లాడుతున్నావో దేవుడు వింటూ ఉన్నాడు. ఎలా సువార్త చెప్తూ ఉన్నావో, ప్రేమతో చెప్తూ ఉన్నావు, పత్రికిస్తూ ఉన్నావు, దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. వారికి చెప్పి, వారిని తట్టి, ప్రతి ఇంటికి నడుస్తూ ఉన్నావు. బాగలేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా ప్రతి ఇంటికి వెళ్ళి పత్రికిస్తున్నావు.
దేవుడు నీ లెక్కను చూస్తూ ఉన్నాడు. నీ లెక్కలో ఆయన రాసుకుంటూ ఉన్నాడు. అది నీ పని. నా సహోదరుడా, బెదరొద్దు. విశ్వాస పక్షాన పోరాడు. విశ్వాస పక్షాన పోరాడు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించు. ఇది గదా! ఎంతటి గొప్ప లేఖన భాగాల్ని పౌలు గారి యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇలాంటి మాటలతో మనం ఆదరింపబడిన వారంగా ఉంటూ ఉన్నాం గదా! అపోస్తుడైనటువంటి అపోస్తల కార్యాల్లో గూడా ఈ మాటలు, ఈ సబ్జెక్టు చాలా ఎక్కువ సమయాన్ని మనం తీసుకోవాలి. సరే, సమయం లేదు. అపోస్తుడైనటువంటి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుతున్నా. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. ఈ సువార్త చెప్పే విషయంలో, ఓ ఇశ్రాయేలీయులారా, దేవుడు నజరేయుడగు యేసు చేత ఏం చేశాడు? అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మీ మధ్య చేయించాడు. ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. దేవుని వలన మెప్పు పొందాడు. మీరందరూ విన్నారు, మీరందరూ చూశారు, మీరందరూ అద్భుతాలు చూశారు, మహత్కార్యాలు చూశారు, సూచక్రియలు మీ మధ్య చూశారు. రక్షింపబడటానికి మీరెందుకు సందేహపడుతూ ఉన్నారు? ఆయన అద్భుతాలు, ఆయన మహత్కార్యాలు, ఆయన సూచక క్రియలు మీ మధ్య జరిగుంటే మీకింకా సందేహమేనా? ముందు వచనంలో గూడా అంటాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షణ పొందుతాడు అంటాడు. ఇంకా 25వ వచనంలో గూడా అంటాడు. దావీదు గురించి రాస్తా ఆ మాటలు. సరే, 24 చదువుతున్నా. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను నివారణ చేసి ఆయనను లేపినాడంటాడు. ఇవన్నీ ప్రాథమికమైన విషయాలను నేర్చుకోగలిగినటువంటి విశ్వాసముతో విశ్వాసి గ్రహించి ఉండాలి. చూడండి, 4వ అధ్యాయంలో కూడా అక్కడ ఒక సందర్భాన్ని గమనించొచ్చు. 4వ అధ్యాయం అపోస్తల కార్యములు 3వ వచనంలో, వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఎందుకు అంటే వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సంభాషణ చూడండి. వారు ప్రజలతో, మొదటి వచనం, మాట్లాడుచుండగా పేతురు, యోహానులు యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులు వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ఇంకా చదువుతున్నా. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. విశ్వాసి యొక్క పని ఏందంటే ప్రజలతో మాట్లాడటం. యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించటం, ప్రజలతో మాట్లాడటం. వాక్యాన్ని విన్న వారందరూ అనేకులు నమ్ముతారు. ఇక్కడ బలవంతం చేస్తా ఉండారు. ప్రకటించకూడదు, అడ్డగిస్తా ఉండారు. ప్రకటించకూడదని. అయితే వాళ్ళలో కలవరం ఉంది. ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకి వస్తా ఉన్నారు. సువార్త చెప్పే వారి మీదకి వస్తూ ఉన్నారు.
బోధించే వారి మీదకి వస్తూ ఉన్నారు. సద్దూకయ్యులు, దేవాలయపు అధిపతి, యాజకులు వీళ్ళంతా. ఎన్నో ఆటంకాలొస్తాయి. ఎన్నో ఆటంకాలొస్తాయి. ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఈనాటికి సువార్త చెప్పే విషయంలో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. కానీ సువార్త ఆగిపోకూడదు. ఆగిపోకూడదు. కాబట్టి సువార్త విషయంలో నీవు ఏమాత్రము వెనుకంజ వేయకూడదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే 4 అధ్యాయంలోని ఇంకొక మాట చదువుకోవచ్చు. చూడండి. హ్మ్. 15వ వచనం. అప్పుడు సభ వెలుపలికి పొండని వారిని ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి, ఈ మనుష్యులు మనమేమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ ప్రత్యక్షమే అని అది జరగలేదని చెప్పజాలము. ఎందుకంటే దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగిచ్చినప్పుడు దానిని ఆపలేమే. దాన్ని ఏ విధంగా ప్రజలకి చెప్పలేమే. విద్య లేని పామరులు దేవుని నామమును బట్టి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలిగిందే. స్వస్థత కలిగిందే. ఆ అద్భుత కార్యాన్ని ఇది జరగలేదని చెప్పలేమే. కాబట్టి వారందరికి సభ వెలుపలికి పంపించాలి. పంపించాలి. పొండని ఆజ్ఞాపించి ఈళ్ళని ఏం చేద్దామో ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి మనము సువార్తకు పోయినప్పుడు అనేక ఇబ్బందులొస్తాయి. అనేక బాధలొస్తాయి. అనేక మాటలు పడాల్సొస్తది. అయినను నువ్వు ప్రేమతో వారికి చెప్పి ముందుకు కొనసాగాలనేది విషయాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి ఆహ్, సువార్తను నమ్మటానికి నువ్వు ప్రతి సందర్భంలో వినాలి. ఇంకొక మాట నేను సమయం లేదు. అనేక విషయాలు చెప్పొచ్చు. ముగిస్తాను. మత్తయి సువార్త 4 అధ్యాయంలో 23వ వచనాన్ని చదివి ముగిస్తాను. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్యమును గూర్చి సువార్తను హ్మ్. ప్రకటించుచు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఇదే ఆయన పని. యేసుక్రీస్తు వారి పని ఇదే. నా సహోదరుడా, నిన్ను ఆయన పోలికలో చేసుకున్నాడు. ఆయన బిడ్డగా చేసుకున్నాడు. ఆయన కుమారునిగా చేసుకున్నాడు. ఆయన బిడ్డ సొత్తుగా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక ఆయన సొత్తుగా మారిన నువ్వు చేయాల్సిన పని ఇదే. బోధించటం, రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటించటం, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగాన్ని స్వస్థపరిచే ప్రార్థన నువ్వు చేయడం. గలిలయ అంతటా సంచరించాలి. గలిలయ అనగా నీ గ్రామం అంతా నువ్వు సంచరించాలి. నీ మండలం అంతా నువ్వు సంచరించాలి. నీ జిల్లా అంతా నువ్వు సంచరించాలి. అందరికీ సువార్త ప్రకటించే విషయంలో నీవు నిమగ్నమై ఉండాలి. అలాంటి వ్యక్తిగత జీవితాన్ని, రక్షణార్థమైనటువంటి జీవితాన్ని ఆహ్, నువ్వు జీవించటం వల్ల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారతాడు. అలాంటి సువార్త విషయములో నీవు దేవునికి అనుకూలంగా ఉండాలి. సంఘానికి అనుకూలంగా ఉండాలి. సంఘము సువార్త ప్రకటించే విషయములో ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అలాంటి నియమాలలో నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి కొద్ది సమయాన్ని దేవుడు ఉపయోగించుకున్న దాన్ని బట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ మరొకసారి వందనాలు.